హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం. కర్నూలు నగర ప్రజల జీవనాడి రాయలసీమ ముఖ చిత్రమైన హంద్రీ నది ఇప్పుడు అక్రమార్కుల కొరల్లో చిక్కి విలవిలలాడుతోంది. కర్నూలు పరిధిలో దాదాపు 5.40 కిలోమీటర్ల పొడవున సాగుతూ తుంగభద్రలో కలిసే ఈ నది గాజులు తిన్నే హంద్రీ నీవ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలకు పైగా సాగునీటిని, లక్షలాది మంది త్రాగునీటిని అందిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఇరువైపులా ఉన్న 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకుల బడా రియల్టర్ల అండతో నదీ గర్భాన్ని సైతం కబ్జా చేయడమే కాకుండా ఇటీవల రెవెన్యూ ఇరిగేషన్ శాఖల సంయుక్త సర్వేలో నది గట్టున 164, ఎడమగట్టున 174 చొప్పున మొత్తం 338 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారికంగా తేలింది. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కర్నూలు హంద్రీ నది ఆక్రమణలకు గురవుతుంది. ఏదైతే వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందిస్తూ కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది కబ్జా కోరలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కర్నూలు నగరంలో దాదాపు 5 కిలోమీటర్ల మేర ప్రవహించేటటువంటి హంద్రీ నది ఇరువైపులా కూడా ఆక్రమణదారులు పూర్తిగా ఆక్రమించుకొని ఆ నదిని కాస్త కాలువలా మారుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కర్నూలు నగరవాసులు కోరుతున్నప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం, మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 30 వార్డులకు పైగా జనాభా నివసిస్తున్నటువంటి కాలనీల్లో డ్రైనేజీ వాటర్ అంతా కూడా హంద్రీ నదిలో కలుస్తూ నదిని కాస్త కలుషిత కూరల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నది అంతా కూడా ఏదైతే ఈ సాగునీరు అందించేటటువంటి ఈ నదంతా కూడా ఇప్పుడు కలుషిత నీరు ప్రవహిస్తూ విషతుల్యం అవుతూ ప్రజల ప్రాణాల మీదకు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించి ఏదైతే నది ఇరువైపులా ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోరుతున్నారు. మరోవైపు ఏదైతే హైదరాబాద్లో హైడ్రా వచ్చి ఈ వాగులు, వంకలు, నదులను ఏ రకంగా అయితే పరిరక్షిస్తున్నారో ఆ రకంగానే కర్నూలులో కూడా హైడ్రా వంటిది ఏర్పాటు చేసి హంద్రీని పరిరక్షించాలని చెప్పి కూడా మేధావులు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కర్నూలు నగరంలో ప్రవహిస్తున్నటువంటి నగర నడిబొడ్లు ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది ఆక్రమణకు గురైంది. దాదాపు 300లకు పైగా ఆక్రమణదారులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్లుగా గుర్తించినప్పటికీ వాటిపై చర్యలు మాత్రం శూన్యమవుతున్నాయి. దీనిపై మేధావులు ఏమంటున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హంద్రీ నది ఆక్రమణలపై పర్యావరణ ప్రేమికులు, స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో అధికారులు సరిహద్దు పిల్లర్లు నాటినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 220 కోట్ల రక్షణ గోడ పనులు నిలిచిపోయాయి. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 1984లో బస్టాండ్, ఇప్పుడు మనం చూస్తున్న బస్టాండ్ ఏరియా కల్లూరు ఏరియాలోకి వచ్చిన తర్వాత ఈ రెండో తూములో నుంచి కూడా రోడ్డును వేయడం జరిగింది. అంతవరకు ఈ 2 తూములు కూడా నది పరివాహక ప్రాంతాలే, నీరు ప్రవహించిన ప్రాంతాలే. నీరు దాదాపు ఈ 2 తూముల వరకు కూడా వచ్చేది. చాలామంది ఆ ప్రాంతాల్లో నివసించిన వాళ్లకు ఈ విషయం పూర్తిగా తెలుసు. నిరంతర క్షామ పీడిత ప్రాంతం, కరువు కాటకాలకి నిలయం ఇది. సో వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఏమైంది, నది అనేది ఎండిపోయి అది నివాసయోగ్యమైన ప్రాంతంగా చేసుకోవడానికి అవకాశం ఉన్నదిగా ప్రజలకు కనిపించింది. దానికి తోడు 84లో అక్కడికి బస్టాండ్ రావడం అనేది కూడా అదొక అడ్వాంటేజ్ అయిపోయింది. 84లో బస్టాండ్ రావడం, అక్కడ వాణిజ్య వ్యవహారాలు పెరగడము, ఆ వాణిజ్య వ్యవహారాలు పెరగడంతో ఆ చుట్టుపక్కల ఉన్న నది ఏరియా నిదానంగా కబ్జాకు గురి అవడాన్ని మనం చూస్తాం. ఇది 1987 వరకు మనం అక్కడ జరుగుతున్న మార్పులు అంటే చాలా వరకు నదీ ప్రాంతానికి ముందు కొంత ప్రాంతాన్ని కమర్షియల్గా చేసుకోవడం, మెల్లమెల్లగా నదిని పూడ్చేసి కొన్ని ఎకరాల వరకు నదిలోకి వెళ్ళిపోవడం మనం ఎక్కడి నుంచి చూస్తామంటే ఆనంద్ టాకీస్ ఏరియా నుంచి కల్లూరు వెళ్ళే వరకు అదంతా చూస్తాం. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. ఇది మనకు పాత
మ్యాప్లలో ఉంది, నది ఎంత వెడల్పు ఉందనేది ఉపగ్రహ చిత్రాల్లో ఉంది. నది ఈరోజు ఆక్రమించుకున్న నది ఎంత అనేది మనం ఈజీగా ప్రూవ్ చేయగలం. నది ఎంత ఉంది అనేది ప్రూవ్ చేయడానికి మనకు సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. ది గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని కార్పొరేషన్లో కలపకపోవడము, అది పంచాయతీలోనే ఉండడము, పంచాయతీ వాళ్ళ లిబరల్ వాళ్ళు ఆ రకమైన కట్టుదిట్టమైన ఇవి చేయకపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా మెల్లగా ఈ 1994లో ఇది వెళ్ళడం మనం చూస్తాం. హంద్రి అనేది ఎక్కడైతే వెడల్పుగా ఉందో ఆ వెడల్పు తగ్గితే, లోతు తగ్గితే, వరద వచ్చినప్పుడు ఆ ప్రవాహం అంతా ఎక్కడికి వెళ్ళేసి స్టాక్ అవుతుంది? పాత బస్తీ ఒక రిజర్వాయర్ అవుతుంది. అది మనం 2009లో చూసాం. పాత బస్తీ ఒక రిజర్వాయర్గా మారిపోయింది. ఉస్మానియా కాలేజ్లోనే 15 అడుగుల నీళ్లు నిలిచాయి. ఉస్మానియా కాలేజ్లో పూర్తిగా లైబ్రరీ మునిగిపోయింది, ల్యాబ్లు కూడా మునిగిపోయినాయి. పై అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయంటే మనం ఆ నది ఆక్రమణ గురైతే జరిగే ప్రమాదాన్ని ఈ వెడల్పు టౌన్లో ఇప్పుడు ఎక్కడ లేదు. ఇది పూర్తిగా కర్నూలులో ప్రవహిస్తున్న ప్రాంతాన్ని చూపిస్తుంది. ఇంత వెడల్పు ఎక్కడా మిగలలేదు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 324, 329లతో పాటు ఏపీ నదీ సంరక్షణ చట్టం 1884, పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం నదులను ఆక్రమిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నా ఇక్కడ చట్టాలు చుట్టాలుగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హంద్రీ నది ఆక్రమణల వెనుక బడా శక్తులు ఉన్నాయని, అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిరంతరం ప్రవహించే నది కాదు, నిరంతరం నీళ్లుండే నది కాదు. అది అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇప్పుడు కర్నూలు అనేది 7 లక్షల జనాభాకు దగ్గర ఉంది. ఈ 7 లక్షల జనాభాని అకామిడేట్ చేయడానికి స్థలం అనేది చాలా విలువైంది. ఇక్కడ ఆ స్థలం విలువైంది కాబట్టి మొదట్లో ఎవరు వచ్చేటోళ్ళు? హంద్రీ చుట్టుపక్కల బీద వాళ్ళు వచ్చి ఇండ్లు వేసుకునేవాళ్ళు. 2009 తర్వాత పరిస్థితి ఏమైంది? నదికి ఏ రకంగా కూడా ఈ నది వెడల్పు తగ్గించడానికి అవకాశాలు, పెద్దగా కఠినమైన చర్యలు ఏమి ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవడం లేదు. కాబట్టి మొమెంటం వీళ్ళకి ఎలా వచ్చేసిందంటే, నది ముందు ఒక 10-15 సెంట్లు పట్టా భూమిని తీసుకుంటారు. ఆ లోపల కొన్ని ఎకరాలు వాళ్ళు పూడ్చేసి నదిని ఆక్రమించుకుంటున్నారు. అంటే ఒకప్పుడు మనం బీదవాళ్ళు నది చుట్టుపక్కల గుడిసెలు వేసుకోవడం చూసాము. ఇప్పుడు యథేచ్ఛగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ కోట్ల రూపాయలు వెచ్చించేసి ప్రభుత్వ అంటే భూమిని చేసేసి ఆ ప్రభుత్వ యంత్రాంగం వాళ్లకు సహాయం చేసే వాళ్ళతో దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. సో ఇది జరుగుతుంది. ఎందుకంటే భూముల విలువలు పెరగడం, పట్టణ ప్రాంతాల్లో భూమి వాళ్ళకు అవసరం ఉండడం. ఎందుకంటే కమర్షియల్ యాక్టివిటీస్ చేయాలంటే పట్టణ ప్రాంతంలోనే వాళ్ళు చేయాలి. అవుట్స్కట్స్లో వాళ్ళకి చాలా భూమి ఉంది. సో ఈ నది స్వభావం ఏమంటే, హంద్రీ నది స్వభావం ఏమంటే పూర్తిగా కర్నూలు పట్టణానికి మధ్య నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్ర నది స్వభావం ఏమంటే బార్డర్గా ప్రవహిస్తుంది. సో తుంగభద్ర నది బార్డర్గా ఉండడం వల్ల దాని మీద బ్రిడ్జిలు ఒకటే చూస్తున్నాం మనం. హంద్రీ రివర్ వచ్చేసి కర్నూలుని అడ్డంగా 2 భాగాలుగా చేసి ప్రవహిస్తుండడం వల్ల హంద్రీ నదిలో రకరకాల బ్రిడ్జిల్ని చూస్తున్నాం. ఈ బ్రిడ్జిలు కట్టే ప్రతిసారి కూడా ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వం బ్రిడ్జిలు కడుతుంది. ఆ కట్టే క్రమంలో వచ్చే వేస్టేజ్తో, వ్యర్థాలతో కొంచెం నది కుచించుకుపోతుంది. అక్కడ అక్రమ కట్టడాలు వచ్చేస్తున్నాయి. హంద్రీ నదిలో ఒకవైపు ఈ రకమైన రసాయనాలతో మన వాటర్ని చూసి ఇది ఆల్మోస్ట్ ఆల్ విషం. ఇది విషం అవడం వల్ల మనకేం ప్రమాదం అంటే, ఇదే వెళ్ళి తుంగభద్రలో కలుస్తుంది. ఇదే నీళ్లు, ఇదే విషం వెళ్ళి జోహరాపురం దగ్గర తుంగభద్రలో కలుస్తుంది. ఆ తుంగభద్ర వాటరే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మనం తాగడానికి వస్తుంది.
సో ఇందులో విషపూరిత పదార్థాలు ఉన్నాయి అనేది గుర్తించడం జరిగింది. వాటిని ఈ ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది కాలుష్య మండలి వాళ్ళు. బట్ ఈ వాటర్లో ఎంత విషం ఉన్నది అనేది కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నదిని కాపాడవలసిన బాధ్యత గల ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అయితే ఏమి, ఇరిగేషన్ అయితే ఏమి, కార్పొరేషన్ అయితే ఏమి, కూడా అయితే ఏమి, ఇవి వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించడం లేనది మన కర్నూలు డిస్టిక్ మేధావుల అభిప్రాయం. దురాక్రమణలకు గురైనప్పుడు నేను ఇందాక చెప్పిన డిజిటల్ మ్యాపింగ్ ఉపయోగించి ఆ అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది. అదే కర్నూలులో కూడా చేసి హంద్రీ నదిని, తుంగభద్ర నదిని, ఎందుకంటే తుంగభద్ర నది బార్డర్లో ఉంది, దానికి ఆక్రమణలు అనేవి కొంచెం తక్కువ. హంద్రీ నది అనేది నగర నడి ఒడ్డున ఉంది. నదిని నగరాన్ని 2 భాగాలుగా చేసేసి ప్రవహిస్తుంది. నది కుచించుకుపోవడం, వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలలో తీవ్రమైన నష్టం జరగడం. ఇంతేకాదు పర్యావరణానికి సంబంధించిన నష్టాలు చాలా ఉంటాయి. లాస్ట్ టైం 2009లో వచ్చినప్పుడు 11.6 చదరపు కిలోమీటర్ల నగర భూభాగం మునిగిపోయింది, అంటే 30%. ఇప్పుడున్న మానవుని స్వార్థాన్ని మనం పరిశీలిస్తున్నట్లయితే ఈ వాగులు ఎన్నో పూర్తిగా మనం కళ్ళతో చూడలేని పరిస్థితికి చిన్న కాలువలుగా మారినాయి చూడండి. ఆ రకంగా ఒక కాలువ మాదిరి హంద్రీని మార్చినట్లయితే మళ్ళీ ఒక 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో అది ఉగ్ర రూపంలో వరదలు వచ్చినప్పుడు మాత్రం కర్నూలు నగరం చాలా తీవ్రంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కర్నూలు నగరంలో ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది, దాని పరివాహక ప్రాంతాలు ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలకి డస్ట్బిన్లుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక పక్క మున్సిపల్ అధికారులు కాలువల్లో చెత్త వేయొద్దని చెప్పేసి ప్రచారం చేస్తున్నప్పటికీ హంద్రీ పరివాహక ప్రాంతంలో చాలామంది డంప్ చేస్తూ దాన్ని కలుషితానికి పాల్పడుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో హంద్రీ పరివాహక ప్రాంతాన్ని వెంచర్లు వేసి చిన్న బంకులు వేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. వాటిని కాపాడాల్సినటువంటి అధికారులు లేదంటే ప్రజాప్రతినిధులు వాటిని ఏమాత్రం కాపాడుకోకుండా దాన్ని ఆక్రమించుకొని బంకులు వేసుకొని వ్యాపారం చేయడం వల్ల కొన్ని అసాంఘిక కార్యకలాపాలు తగ్గాయని చెప్పేసి మాటలు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అంటే వరదలు వచ్చినప్పుడు వరద నీరు ఏ విధంగా వెళ్తుంది, లేకపోతే ఆక్రమించడం వల్ల వరదలు వచ్చినప్పుడు కర్నూలు నగరం మునిగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి హంద్రీ నదిని అన్యాక్రాంతకు గురి కాకుండా, అదేవిధంగా వ్యర్థాలు దాంట్లో విసర్జించకుండా చర్యలు తీసుకోవడానికి కోసం కర్నూలు మున్సిపల్ అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్యాక్రాంతానికి గురైనటువంటి హంద్రీ పరివాహక ప్రాంతాన్ని వెంటనే ఆ అక్రమాలను తొలగించి నది పరివాహానికి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కర్నూలు నగర ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇది కర్నూలు నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది ఆక్రమణలకు గురై పూర్తిగా నది కాస్త కాలువలా మారుతుంది. దీని కారణంగానే 2009లో వరదలు వచ్చిన సమయంలో కర్నూలు నగరం పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే నగర నడిబొడ్డున ప్రవహిస్తూ ఎంతో సస్యశ్యామలం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పశ్చిమ ప్రాంతంతో పాటు కర్నూలు నగర అందాన్ని పెంపొందించేటటువంటి హంద్రీ నదిని కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టడం, మరోవైపు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులే చోద్యం చూడడంతో ఈ నది అంతా కూడా కాలువలా తయారై పూర్తిగా కుదించుకుపోతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ నదిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. దీంతో పాటు నగరంలో ఉన్నటువంటి వార్డుల మురికి నీరంతా కూడా ఈ నదిలో కలిసి పూర్తిగా కలుషితం అవుతుంది. ఈ నీరంతా కూడా పూర్తిగా మళ్ళీ కర్నూలు నగరంలో ఉన్నటువంటి తుంగభద్ర నదిలో కలిసి నదంతా కూడా కలుషితం అవుతుంది. ఈ నీళ్ళే మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని మరి ప్రజలకు సరఫరా చేయడంతోనే ప్రజలు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. లేదంటే ఇప్పటికైనా ఆ అక్రమ నిర్మాణాలతో పాటు మరికొంత ఈ హంద్రీ నదికి ఇరువైపులా కూడా కన్స్ట్రక్షన్ వాల్, ఏదైతే ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టి హంద్రీని ఇకపై కబ్జాకు గురవ్వకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు జిల్లా.
యాజ్ ఆఫ్ నౌ ఇది ఇవాల్టి మనం రేపటి మనంలో మళ్ళీ కలుద్దాం.